విజయరామరావు నాయకత్వం, మకన్ సింగ్ నాయకత్వం, జై తెలంగాణ, వంశీ నాయకత్వం, జై తెలంగాణ, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, ప్రభాకర్ నాయకత్వం, వివేక్ వెంకట సాయి నాయకత్వం, అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ నాయకత్వం, విజయరామరావు నాయకత్వం. ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్యమకారులు అందరం కలిసి పెద్దపల్లి ప్రెస్ భవన్లో మా ఉద్యమకారుల ఆత్మ గౌరవం కోసం 14 సంవత్సరాల పోరాట ఫలితంగా గత ప్రభుత్వం గుర్తించిందనుకుంటే గుర్తించక ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారులకు నిన్న పొన్నం ప్రభాకర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ వేస్తా అని చెప్పినందుకు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, వివేక్ వెంకట సాయి గారికి ఉద్యమకారుల పోరాటన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఉద్యమకారులను గుర్తించడానికి కేసులే కాకుండా ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులందరినీ గుర్తించాలని మేము ఉద్యమకారుల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా చెందినటువంటి శాసనసభ్యులు చింతకుంట విజయరామరావు గారు, మకన్ సింగ్ గారు, మరి గడ్డం వంశీ గారు త్వరలోనే మా ఉద్యమకారుల సమస్యలను సీఎం గారి దృష్టికి తీసుకొని పోయి ఉద్యమకారులను క్రియాశీలకంగా ఉన్నటువంటి ఉద్యమకారులను గుర్తించాలి అని మనవి చేస్తున్నాం. ఉద్యమకారుల గురించి సీమసేన నాయకత్వంలో 8 సంవత్సరాల నుండి అనేక పోరాటాలు చేసి ఈరోజు ఉద్యమకారులను హక్కులను సాధించుకునే సమయం ఆసన్నమైంది. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ఉద్యమకారులో ఉన్న కొందరు వ్యక్తులు దీన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నాం. వాళ్ళ కుట్రలు తిప్పి కొట్టుకుంటూ ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న, వివేక్ వెంకట స్వామి, మహేష్ కుమార్ గౌడ్, మరి బుద్ధిల శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో త్వరలోనే ఉద్యమకారుల హక్కులు సాధిస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.